ఎవరైనా క్రీస్తులో ఉండి యవనస్తులు చనిపోయిన, అది దుర్మరణం ద్వారా, సహజ మరణం ద్వారా, లేకపోతే అపాయముల ద్వారా, మరి వ్యాధుల ద్వారా, రుగ్మతుల ద్వారా ఒకవేళ మరణించిన వారు ప్రభువుని నమ్ముకొని రక్షింపబడి చనిపోయారంటే అంత ధన్యత మరొకటి లేదనే చెప్పాలి. చనిపోయినా క్రీస్తు వారే, బ్రతుకున్నా క్రీస్తు వారమే. ఈ శరీరము పగలగానే జీవం కలిగిన ఆత్మ వాయువేగంతో పరలోక ప్రయాణం చేయటం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఉంటే ఎక్కడైనా ఉండాలి, లేదంటే అక్కడైనా ఉండాలి. ఇక్కడ భూమి మీద ఉంటే ఎంతకాలం? 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. ఆ తర్వాతనే వెళ్లాల్సింది. ముందు వెనక అందరము వెళ్ళవలసింది ఆ దేవుని యొక్క రాజ్యములోనికే. అలాంటి నిశ్చలమైనటువంటి స్థిరమైన విశ్వాసం కలిగి బ్రతికినటువంటి వారు భక్తులు, దైవజనమా. ఈ రోజున చిన్న చిన్న విషయాలకి చంచలమైన మనస్సుతో దేవుడు నాకేం చేశాడు అనే మాట నీ నోట ఎన్నటికీ రాకూడదు. ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి వారిని ఆయన కదల్చబడకుండా మరి నిత్యము నిలిచి సియోను కొండవలే స్థిరపరుస్తాడంట.